కడప జిల్లా కాశీపేట మండలం కూనవారిపల్లి సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి మాట్లాడుతూ మేము చేసిన పనులకు బిల్లులు రాకుండా మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని భూమన సుబ్బారెడ్డి టీడీపీ నాయకులపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. వైసీపీ సర్పంచ్లు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ప్రజాసేవ కోసం అభివృద్ధి చేయడం జరిగిందని, ఇప్పటికైనా చేసిన పనులను బిల్లులు చెల్లించాలని సుబ్బారెడ్డి కోరారు. సుబ్బారెడ్డి అసలే నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన రఘురామరెడ్డి సార్ను ఈరోజు ఏపీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర గారు ఒక విషయం చెప్పినారు. అభివృద్ధి అంటే ఏందో అది ఇది అని చెప్పేసి ఒక మాట అన్నారు. అభివృద్ధి ఏంటంటే కూడా వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాలు కాజీపేట మండలంలో 21 సచివాలయాలు ఉన్నాయి. 21 సచివాలయాలలో అభివృద్ధి ఏంటంటే కూడా మామూలుగా సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ, వెల్నెస్లు కానీ, ఏదైనా కానీ ఓపెన్ చేసిన ఘనత ఎవరిదంటే కూడా చెట్టిపల్లి రఘురామరెడ్డి సార్ది. అతని స్థాయి ఏంది? 3 తరాలుగా అతని రాజకీయ జీవితంలో ఎప్పుటాల నుంచో వాళ్ళ వంశపారంపర్యంగా రాజకీయ జీవితం కొనసాగుతాండ్రు. మనం ఆ విషయం అందరూ తెలుసు. మనకి చిన్న వయసే కాకపోతే కూడా మన తరాలు కానీ, మన పూర్వం కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే కూడా ఉంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కూడా ఎక్కడో మన పెద్ద ఆయన ఏమన్నాడు, ఎవరు యాదవు తర్వాత వచ్చేసేసి ఇక్కడ కాజీపేట యాదవు వాళ్ళు ఇల్లు పరిపాలించడానికి రెడ్డి సమాజ వర్గం అది ఇది అని చెప్పినాను. కాదు, అవన్నీ కాదు. మామూలుగా ఏంటంటే కూడా పెద్ద ఆయన ఎప్పటికైనా కానీ పెద్ద ఆయనే. మనం దాని వరకు అయితే కూడా ఎప్పటికైనా కానీ కట్టుబడి ఉంటాము, చేస్తాము. పెద్ద ఆయన నాయకత్వం అయితే కూడా ఎప్పటికైనా ఉంటుంది. కాకపోతే కూడా అతను ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిండ్రు అని చేసి మనం మాట్లాడాల్సిన పని లేదు. గ్రామ పంచాయతీలో అయితే కూడా దాదాపు వచ్చేసి 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ ఏం నిధులు అయితే కూడా లేవు. ఉండేటువంటి అయితే కూడా ఖాళీ అయిపోయినాయి. దాన్ని బట్టి ఏంటంటే కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి ఏమైనా ఫిబ్రవరిలో వచ్చి కూడా వేసవికాలం ఎండాకాలం వస్తుంది. దాన్ని బట్టి మనం ఏదైనా చేసుకోవాలి.